ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత పద్మ విభూషణ్ రామోజీరావు వర్ధంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రామోజీ చిత్రపటానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రామోజీరావులోని క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీ ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని బండి సంజయ్ అన్నారు. చంద్రయాన్ రాకెట్ లాంచ్ చేసిన రోజున వారితో గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. ఈ సందర్భంగా రామోజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా చంద్రయాన్ కూడా వారితో కలిసి చూసేటువంటి ఒక అదృష్ట అవకాశం దొరికింది. దాదాపు 2-3 గంటల పాటు వారితో కలిసి ఉండడం జరిగింది. వారు కలిసినప్పుడల్లా కూడా వారి లోపల ఒక కమిట్మెంట్, ఒక నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధత నిజంగా వారికి మించిన వాళ్ళు ఎవరు లేరు. వారు మన మధ్య లేరు కానీ పొగుడతలేను. నేను అంత ముందు చెప్పినా, వారు ఉన్నప్పుడు చెప్పినా, వారు లేనప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఒక మొండి పట్టుదల. కాబట్టి అవన్నీ కూడా చాలా సందర్భాల్లో ఇవన్నీ కూడా చర్చించినప్పుడు నిజంగా మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇంత వయసులో ఉండి కూడా కనీసం వాళ్ళ పందాన్ని ఎక్కువ మార్చుకోకుండా, వాళ్ళ ఆలోచన మార్చుకోకుండా, అదే నిబద్ధత, అదే క్రమశిక్షణ, అదే కమిట్మెంట్ తోని వారు ఇంత జీవితం గడపడం నిజంగా అది చాలా గొప్ప విషయం. ఇప్పటికీ వారి స్ఫూర్తి తెలుసుకొని మాలాంటి వాళ్ళందరూ ముందుకు పోతూ ఉంటాం. ఎక్కడ కూడా గుర్తొస్తూ ఉంటారు. కాబట్టి ఇలా ఈనాడు సిబ్బంది కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి కమిట్మెంట్ తెలుసుకొని వాళ్ళు నిజ డ్యూటీ చేస్తూ ఉన్నారు. మేడం మేడ్చల్